హాయ్ అందరికీ నమస్కారం. ఈ రోజు నేను మీకోసం ఒక అద్భుతమైన క్రైమ్ థ్రిల్లర్ సినిమాని తీసుకొచ్చాను. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఈ సినిమాలో సస్పెన్స్ అయితే తప్పకుండా ఉంటుంది. ఇక ట్విస్ట్లు అంటారా, అవి లేకుండా మనం సినిమాని చేయము. కాకపోతే ఈ సినిమాలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఇప్పుడున్న సమాజాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. మనం ఈ సమాజంలో ఎంత జాగ్రత్తగా ఉండాలి, అంతేకాకుండా ఎలా ఉండాలి అనేది మాత్రం ఈ సినిమా చాలా అద్భుతంగా చెప్పింది. లాస్ట్ వరకు చూడండి. మీరు మాత్రం ఇలాంటి అద్భుతమైన సినిమాని అసలు మిస్ చేసుకోమాకండి. సస్పెన్స్ ఉంది, ట్విస్ట్లు ఉన్నాయి, కానీ ఈ కథ మాత్రం నాకు బాగా నచ్చింది. ఈ కథ మాత్రం పూర్తిగా వినండి. సినిమా పేరేంట్రా అబ్బాయి అని చెప్పి అడిగితే నో సడన్ మూవ్. ఇక డైరెక్ట్ గా కథలోకి వెళ్లే ముందు మీరు గనక మన ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఇంకా డైరెక్ట్ గా కథలోకి వెళ్తే ఈ కథ 1954 సంవత్సరంలో జరుగుతుంది కాబట్టి అప్పటికి తగ్గట్టే ఉంటుంది. కట్ చేస్తే కర్టన్ ఒక అతను చూపిస్తారు. బేసికల్ గా అతను ఏంటంటే జైలు శిక్ష అనుభవించి జైలు నుంచి విడుదలైపోయి డైరెక్ట్ గా ఒక హోటల్ కి వస్తాడు. వచ్చిన తర్వాత ఎవరో నన్ను కలవడానికి వచ్చారంట కదా, వాళ్ళు ఎక్కడ అని చెప్పేసి ఆ హోటల్ ఓనర్ అడుగుతాడు. ఆయన ఏమంటాడంటే బయట నీ కోసం వెయిట్ చేస్తాడని చెప్పడంతో లోపల రావచ్చు కదా అతను అని చెప్పేసి అంటాడు. లేదు అతను తెల్లజాతీయుడు అని చెప్పేసి అంటంతో అప్పుడు కరెక్ట్ గా అర్థం అవుతుంది. బేసికల్ గా ఆ రోజుల్లో నల్లజాతి వాళ్ళు తెల్లజాతీయులు అని చెప్పేసి కొంచెం వివక్షత ఉండేది. ఇప్పుడు కూడా ఉందనుకోండి. కాకపోతే ఆ తెల్లజాతి వాడు ఈ హోటల్లోకి రాకపోవడం కారణం ఏంటంటే ఈ హోటల్ ఓనర్ కూడా ఒక నల్లజాతీయుడు, అందులోనూ ఇక్కడికి నల్ల వాళ్ళే వస్తూ ఉంటారు. దాంతో వాడేమో బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. సరే అని చెప్పేసి కరెక్ట్ ఏం చేస్తాడంటే ఎందుకైనా మంచిదని గన్ను తీసుకొని బయట కారులో వెయిట్ చేస్తున్న వాడి దగ్గరికి వెళ్తాడు. వాడేమో కారులో కూర్చోమంటాడు. దాంతో ఈ కరెక్ట్ కూడా కారులో కూర్చుంటాడు. అతని పేరు డగ్ అనమాట. అతను ఏమంటాడంటే నువ్వు ఒక పని చేయాలి, ఆ పని చేస్తే మేము డబ్బులు ఇస్తామని చెప్పేసి అంటాడు. ఈ కరెక్ట్ కి డౌట్ వచ్చేసి మిమ్మల్ని ఎవరు పంపించారు, ఫ్రాంక్ పంపించారా అని చెప్పేసి అంటాడు. లేదు అని చెప్పేసి అంటాడు. పోనీ వాట్కిన్స్ ఏమైనా పంపించాడా అని చెప్పేసి అంటాడు. లేదు అసలు వాడి దగ్గర నేను ఎందుకు పని చేస్తాను అంటాడు. బేసికల్ గా ఫ్రాంక్ అనే అతను, ఆ తర్వాత వాట్కిన్స్ అనే అతను ఇద్దరు ఒక పెద్ద గ్యాంగ్స్టర్లు అనమాట. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఫ్రాంక్ అనే అతను తెల్లవాడు, కాకపోతే వాట్కిన్స్ అనే అతను నల్లవాడు. సో అందుకనే ఈ డగ్ గాడు వాట్కిన్స్ దగ్గర పనిచేసే వాళ్ళ కనిపిస్తున్నాను అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత సరే పని ఏంటో చెప్పని చెప్పేసి కరెక్ట్ అడగడంతో ఆ డగ్ ఏమంటాడంటే రేపు నువ్వు ఒక ఇంటికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ఒకడు ఉంటాడు. వాడేమో ఆఫీస్కి వెళ్ళి ఒక డాక్యుమెంట్ తీసుకొస్తాడు. వాడి డాక్యుమెంట్స్ తీసుకుని ఇంటికి వచ్చేంత వరకు నువ్వు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్లకుండా అని చెప్పేసి అంటంతో కరెక్ట్ కూడా సరే అంటాడు. మనోడు డబ్బులు కూడా మాట్లాడుకుంటాడు. కాకపోతే కరెక్ట్ తో పాటు ఇంకొక ఇద్దరు వస్తారనమాట. ఆ ఇద్దరులో ఒకడైన రొనాల్డో అని అతను చూపిస్తారు. బేసికల్ గా అతనికి ఏంటంటే ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందన్నమాట. ఆ అమ్మాయి ఇంట్లో అబద్ధాలు చెప్పి రొనాల్డోని కలవడానికి వస్తూ ఉంటుంది. అందులోని మనోడు కూడా నువ్వేం కంగారు పడకు, మనం లైఫ్ లో సెటిల్ అయిపోతాం అని చెప్పేసి ఆ అమ్మాయికి ధైర్యం చెప్తూ ఉంటాడు. కట్ చేస్తే మరోవైపు డగ్ ఏం చేస్తాడంటే కరెక్ట్ ని కారెక్కించుకొని డైరెక్ట్ గా రొనాల్డో దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఫస్ట్ డగ్ లోపలికి వెళ్ళి డీల్ మాట్లాడతాడు. యాజ్ ఇట్ ఈస్ గా రొనాల్డో కూడా ఎవరు పంపించారు నిన్నని చెప్పి అడుగుతాడు. అదంతా నీకు అనవసరం, నువ్వు పని చేస్తావా, డబ్బులు ఇస్తానని చెప్పడంతో సర్లే తనకు కూడా డబ్బులు కావాలని చెప్పేసి ఆ పని ఒప్పుకుంటాడు. అడ్వాన్స్ తీసుకుని డైరెక్ట్ గా కార్ దగ్గరకు వస్తాడు. వచ్చి చూస్తే కారు లోపల కరెక్ట్ ఉంటాడు అనమాట. మనోడేమో నల్లజాతీయుడు కదా, నేను అతనితో కూర్చోనని చెప్పేసి మనోడు గొడవ పెడతాడు. కానీ డబ్బులు వస్తున్నాయి కదా, కొంత సమయానికి మనోడు కన్వే అయిపోయి వెళ్లి కారులో కూర్చుంటాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళ ముగ్గురు కలిసి వెళ్లి ఇంకొక అతన్ని మీట్ అవుతారు. అతని పేరు చార్లీ. ఆ తర్వాత డగ్ ఏం చేస్తాడంటే కర్ట్ని రొనాల్డోని చార్లీ వాళ్ళ ఇంట్లో వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ ముగ్గురు మాట్లాడుకుంటారు. మనకి పని ఇచ్చిన వాడు ఎవడు అని చెప్పేసి అంటున్నప్పుడు అప్పుడు చార్లీ ఏమంటాడంటే కొత్తగా గ్యాంగ్స్టర్ అవ్వాలనుకుంటున్న గ్యాంగ్ ఉంది, కొంపదీసి వాళ్ళేమని చెప్పేసి అంటూ ఉంటారు. బేసికల్ గా కరెక్ట్ ఏంటంటే బ్లాక్ గ్యాంగ్స్టర్ వాట్కిన్ ఉన్నాడు కదా, అతని దగ్గర పనిచేసాడు అనమాట. పనిచేసిన తర్వాత అతనికి తెలియకుండా అతని దగ్గర ఉన్న డబ్బులు దొంగతనం చేశాడు. అందులోనూ వేరే గ్యాంగ్ కి వాళ్ళ గ్యాంగ్ కి గొడవ పెట్టడం వల్ల వాళ్ళ మధ్య ఒక గ్యాంగ్ వార్ జరిగింది. దాంట్లో చాలా మంది చనిపోయారు. అప్పటికి కూడా ఆ వాట్కిన్స్ కి కోపం రాలా, కానీ ఆయన దగ్గర ఒక కోడ్ బుక్ ఉంటుంది అనమాట. ఆ కోడ్ బుక్ ని మనోడు దొంగతనం చేశాడు. దొంగతనం చేసిన తర్వాత ఏదో చిన్న తప్పు చేయడం వల్ల జైలుకి వెళ్లి శిక్ష అనుభవించాడు. అలా శిక్ష అనుభవించడం వల్లే ఈ రోజు వాట్కిన్స్ చేతిలో చావకుండా ఉన్నాడు. అందులోని కరెక్ట్గా ఏంటంటే ఎప్పుడు ఒక భయం అనమాట, ఎప్పుడైనా వాట్కిన్స్ తనని చంపేస్తాడు అని చెప్పేసి. అందుకని ఎవరికి కనిపించకుండా తిరుగుతూ ఉన్నాడు. అది సంగతి. అందులోనూ ఇక రొనాల్డో విషయానికి వస్తే మనోడు ఫ్రాంక్ దగ్గర ఇప్పుడు పని చేయట్లేదు ప్రస్తుతానికి. ఆ తర్వాత కరెక్ట్ అలాగే రొనాల్డో ఇద్దరు చార్లీ వాళ్ళ ఇంట్లో పడుకుంటారు. ఎందుకంటే వీళ్ళు వెళ్లాల్సిన ఇంటికి అర్ధరాత్రి వెళ్ళాలి, పొద్దున పూట వెళ్తే బాగోదు కాబట్టి. కట్ చేస్తే మరోవైపు మ్యాట్ అని ఒక అతను ఫ్యామిలీని చూపిస్తారు. అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉంటారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి అనమాట. వాళ్ళు ఏంటంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ లేసి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. మ్యాట్ ఏమో ఆఫీస్ రెడీ అవుతూ ఉంటాడు. తన భార్య ఏమో వంట ప్రిపేర్ చేస్తుంటుంది. పిల్లలేమో స్కూల్ రెడీ అవుతూ ఉంటారు. ఈ గ్యాప్ లో ఈ కర్ట్, రొనాల్డో, చార్లీ వీళ్ళ ముగ్గురు ఎప్పుడు వీళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయ్యో తెలియదు కానీ వీళ్ళందరూ గన్నులతో వాళ్ళ ముందు ప్రదక్షిణ అవుతారు. దాంతో వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోతుంది. అందరినీ ఒక చోట నిలబెట్టి ఆ మ్యాట్ గార్డ్తో చార్లీ ఇలా అంటాడు, చూడు మీ బాస్ గార్డ్ రూమ్ లో ఒక డాక్యుమెంట్ ఉంటుంది, దాన్ని నువ్వు తీసుకొని రావాలి. తీసుకొచ్చేంత వరకు నేను నీతో పాటు ఉంటాను. అందులోనూ నువ్వు మధ్యలో ఏదైనా తేడా చేసావనుకో నీ ఇంట్లో కరెక్ట్ ఆ తర్వాత రొనాల్డో వీళ్ళిద్దరు ఉంటారు కాబట్టి వెళ్దాం పదా అని చెప్పేసి అంటంతో పాపం మ్యాట్ కి ఏం అర్థం కదనమాట. మా బాస్ లేడు గీడు అని చెప్పేసి ఏదో చెప్తూ ఉంటాడు. కానీ చార్లీ మాత్రం అంత సీన్ లేదమ్మా, మీ బాస్ ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు మొత్తం నేను
కనుక్కున్నాను, నువ్వు పద అని చెప్పి అంటంతో ఇంకా వేరే దారి లేక మ్యాట్ ఏం చేస్తాడంటే చార్లీని కారు ఎక్కించుకొని ఆఫీస్ తీసుకెళ్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లోపలికి ఎంట్రీ ఇస్తాడు. అందులోనూ మనోడు పనిచేసేది అక్కడున్న అతిపెద్ద ఆటోమొబైల్ కంపెనీలో. ఆ తర్వాత మ్యాట్ ఆఫీస్ లోపలికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత డైరెక్ట్ గా వాళ్ళ బాస్ రూమ్ లోకి వెళ్దాం అనుకుంటే ఆ రూమ్ కి సంబంధించిన పాస్వర్డ్ ఒకటి ఉంటుంది అనమాట. అది ఎంటర్ చేస్తేనే లోపలికి వెళ్ళగలం. ఆ పాస్వర్డ్ వచ్చేసి సెక్రటరీ దగ్గర ఉంటుంది. దాంతో మ్యాట్ కూడా అమ్మాయి దగ్గరికి వెళ్ళి క్యాజువల్ గా మాట్లాడుతూ ఉంటాడు. ఇప్పుడే ఒక విషయం బయటపడుతుంది. ఈ మ్యాట్ గాడు ఆ తర్వాత సెక్రటరీ ఇద్దరు రిలేషన్ లో ఉన్నారు. ఆ సెక్రటరీ ఏముంటుందంటే, నేను మా ఇంట్లో చెప్పేశాను మా ఆయనకి, నువ్వు నీ భార్యకి చెప్పేసి మన ఇద్దరం కొత్త జీవితం స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ పాపం మ్యాట్ గడ్ మైండ్ లో రన్ అయ్యేది ఏంటి, ఆ లోపల ఉన్న డాక్యుమెంట్ ని ఎలాగైనా బయటకు తీసుకురావాలని చెప్పేసి. దాంతో ఆ సెక్రటరీతో మాట్లాడుతూనే లాకర్ పాస్వర్డ్ చూస్తాడు. ఆ తర్వాత వెనక దారిలో నుంచి వాళ్ళ బాస్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత లాకర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఎటువంటి డాక్యుమెంట్ ఉండదు. అదే సమయంలో సెక్రటరీ కూడా లోపలికి వస్తుంది అనమాట. నువ్వేంటి ఎక్కడికి వచ్చావు అని చెప్పి అడిగితే, ఏం లేదు డాక్యుమెంట్ కోసం వచ్చాయని చెప్పి అంటంతో సెక్రటరీ ఏముంటుందంటే, ఆ డాక్యుమెంట్ ని బాస్ నిన్నే తీసుకెళ్ళాడు కదా అని చెప్పేసి అంటుంది. దాంతో మనోడికి మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో తన భార్య పిల్లల దగ్గర ఇద్దరు రౌడీలు ఉన్నారు కదా, అందుకని. ఆ తర్వాత మ్యాట్ ఏం చేస్తాడంటే ఎక్కడి నుంచో డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఆ డాక్యుమెంట్స్ తో బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత డాక్యుమెంట్స్ ని డగ్కి ఇస్తాడు. మనోడు కూడా మొత్తం చెక్ చేసుకుని అంతా ఓకే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోమంటాడు. దాంతో డగ్ ఆ తర్వాత చార్లీ వీళ్ళిద్దరు ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత చార్లీ గడు ఏంటంటే మొహానికి ఉన్న మాస్క్ తీసేస్తాడు. ఏంటో నువ్వు మాస్క్ తీసావని చెప్పేసి లోపలికి వచ్చిన కరెక్ట్ అడుగుతాడు. ఏం లేదు, నాకు బాగా చిరాకు ఉంది, పద్దాకలు మొహానికి పెట్టుకుంటే అని చెప్పేసి అంటాడు. అందులోను కుటుంబ సభ్యులు మొత్తం నువ్వు చోటకు రమ్మంటాడు. దాంతో మ్యాట్ కి భయం వేస్తుంది. ఎందుకు, నా పిల్లల పైన ఉన్నారు, ఇప్పుడు ఏంటి డాక్యుమెంట్ వచ్చింది కదా వెళ్ళిపోండి అని చెప్పి అంటంతో, లేదు లేదు నాకు చిన్న పని ఉందని చెప్పేసి అందరినీ బయటికి రమ్మంటాడు. అందరినీ ఒక చోట ఉండమంటాడు. దీంతో రొనాల్డోకి ఏం అర్థం కాదు, కానీ కరెక్ట్ గా మాత్రం 95% అర్థమైపోతుంది. వీళ్ళందరినీ కొంపతీసి పిలిచి చంపేస్తాడేమో అని చెప్పేసి. నిజంగానే చార్లీ గడి ప్లాన్ ప్రకారం అంటే డగ్ గడి చెప్పాడు అనమాట, మన చేతికి డాక్యుమెంట్స్ మొత్తం వచ్చిన తర్వాత ఆ మ్యాట్ గడి ఫ్యామిలీ మొత్తాన్ని చంపేయాలని చెప్పేసి చార్లీ గడికి చెప్పాడు. దాంతో వాడు కూడా గన్ను తీసుకుని కాలుస్తున్నప్పుడు కరెక్ట్ ఏం చేస్తాడంటే ఆ చార్లీ గడిని కాల్ చవతలు పడేస్తాడు. దాంతో రొనాల్డోకి ఏం అర్థం కాదు, ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి. అదే సమయంలో వాళ్ళ ఇంటికి ఫోన్ వస్తుంది అనమాట. ఫోన్ చేసింది ఎవరో కాదు, డగ్ గాడు. దాంతో మ్యాట్ ఫోన్ మాట్లాడతాడు. మనోడు కూడా షాక్ అయిపోతాడు, ఈడేంటి ఇంకా బతికే ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత రొనాల్డో ఫోన్ తీసుకొని ఆ చార్లీ గడి ఇంకా ఇంటికి రాలేదు, మేము వెయిట్ చేస్తామని చెప్పేసి ఒక అబద్ధం ఆడతాడు. దాంతో డగ్ ఏమంటాడంటే కరెక్ట్ గా ఫోన్ ఇవ్వని చెప్పేసి అంటాడు. దాంతో కరెక్ట్ ఫోన్ తీసుకుంటాడు. చూడు, నేను ఒక పని చెప్తాను, నువ్వు ఆ పని చేస్తే డబ్బులు మొత్తం నీకేస్తాను, మీరు వెళ్ళి ప్రశాంతంగా డబ్బులు పంచుకోండి అని చెప్పి అంటంతో, ఏ పని అని చెప్పి అంటాడు. ఏం లేదు, మ్యాట్ గడి ఫ్యామిలీ మొత్తాన్ని కాల్ చేసి మీరు అక్కడ నుంచి వచ్చేయండి అని చెప్పి అంటంతో కరెక్ట్ కూడా సరే అని చెప్పేసి ఫోన్ కట్ చేస్తాడు. ఆ తర్వాత కరెక్ట్ ఏం చేస్తాడంటే వెంటనే మ్యాట్ ని అడుగుతాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి. దాంతో మ్యాట్ కి అర్థమైపోతుంది, వీడు గనక లేకపోతే ఆ చార్లీ గడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని చంపేసేవాడు అని చెప్పేసి జరిగింది మొత్తం చెప్తాడు, ఇలాగైంది అని చెప్పేసి. ఆ తర్వాత కరెక్ట్ మ్యాట్ తో ఏమంటాడంటే, చూడు ఇప్పుడు చార్లీ గడు మీ ఇంట్లో చనిపోయాడు కదా, ఎవరన్నా వచ్చినా లేకపోతే పోలీసులు వచ్చినా ఈ చార్లీ గడు మీ ఇంట్లో దొంగతనానికి వచ్చాడు, వాడి దగ్గర ఉన్న గన్ను తీసుకుని వాడిని నేను చంపేశాను నా కుటుంబం కోసం అని చెప్పు, నువ్వు ఈ ఆపద నుంచి తప్పించుకుంటావు అని చెప్పేసి ఆ చార్లీ గడు కారు తీసుకొని కరెక్ట్ తర్వాత రొనాల్డో ఇద్దరు వెళ్ళిపోతూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు రొనాల్డోతో కరెక్ట్ ఒక విషయం చెప్తాడు, అది మామూలు విషయం కాదు, ఒరే రొనాల్డో ఇక్కడ నీకు అర్థం కాని విషయం ఇంకోటి ఉందరా, అదేంటంటే ఆ చార్లీ గాడు మ్యాట్ గడు కుటుంబాన్ని కాదురా మన ఇద్దరిని కూడా చంపేసేవాడరా, ఎందుకంటే మన ఇద్దరికి ఇచ్చే డబ్బులు కూడా ఆ డగ్గు గాడు చార్లీ గడికి ఇచ్చేస్తాడరా, అందుకనే నాకు భయం వేసి వాడిని చంపేశానని చెప్పడంతో అప్పుడు రొనాల్డోకి అర్థం అవుతుంది ఎంత పెద్ద ఆపద నుంచి తాను బయటపడ్డాను అని చెప్పేసి. ఆ తర్వాత కరెక్ట్ ఏం చేస్తాడంటే ఈ సినిమా స్టార్టింగ్ లో తను ఒక హోటల్కి వెళ్ళాడు కదా, ఆ హోటల్ ఓనర్ దగ్గరికి వెళ్ళి అసలు వచ్చిన వాడు ఎవడరా అని చెప్పేసి అంటంతో వాడు ఎవడో నాకు తెలియదు కానీ దీని వెనకాల ఒక పెద్ద తలకాయ ఉంది, ఆ పెద్ద తలకాయ దగ్గర నువ్వు ఎవరి దగ్గర అయితే పనిచేసావో గ్యాంగ్స్టర్ అతను పనిచేస్తున్నాడు, అందులోను వైట్ గ్యాంగ్స్టర్ ఫ్రాంక్ కూడా పనిచేస్తున్నాడు. ఇక్కడ ఒక హైలైట్ విషయం చెప్పనా, నిన్ను ఆ తర్వాత రొనాల్డోని ప్రాణాలతో పట్టించిన లేకపోతే చంపేసిన $10,000 ఇస్తానన్నారని చెప్పేసి అంటంతో కరెక్ట్ గా అర్థమైపోతుంది వీళ్ళ ప్రాణాలకి ప్రమాదం ఉందని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు మ్యాట్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. అక్కడికి ఒక పోలీస్ ఆఫీసర్ కమ్ డిటెక్టివ్ వస్తాడనమాట. వచ్చిన తర్వాత మ్యాట్ ని ఎంక్వైరీ చేస్తాడు అసలు ఏం జరిగింది అని చెప్పేసి. ఈ చార్లీ అనే దొంగోడు వచ్చాడు మా ఇంటికి, వచ్చిన తర్వాత నా కుటుంబాన్ని బెదిరిస్తున్నప్పుడు వాడి దగ్గర గన్ను తీసుకుని వాడినే కాల్చానని చెప్పి అనడంతో ఎంత దూరం నుంచి కాల్చావు అని చెప్పేసి అడుగుతాడు. లేదంటే కొంచెం దూరం ఉన్నాడని చెప్పేసి అనడంతో మరి నువ్వు అక్కడ కాల్చినప్పుడు విడిచావు ఇక్కడికి ఎందుకు వచ్చిందని చెప్పేసి ఆ డిటెక్టివ్ కు డౌట్ వచ్చేసి మ్యాట్ ని క్వశ్చన్ల మీద క్వశ్చన్లు అడుగుతూ ఉంటాడు. పాపం మ్యాట్ ఎలాగోలా సమాధానం చెప్తూ ఉంటాడు. ఆ తర్వాత డిటెక్టివ్ ఏం చేస్తారంటే మ్యాట్ వాళ్ళ కొడుకుని వెళ్ళి అంతా ఎంక్వైరీ చేస్తున్నప్పుడు పాపం ఆ పిల్లాడు అనుకోకుండా అందరి దగ్గర గన్నులు అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే ఇంటికి వచ్చింది 3 దొంగలు, అందులో కర్టు రొనాల్డో చార్లీ వీళ్ళ 3 దగ్గర గన్నులు ఉన్నాయి కదా, ఆ భయంతో వాడేంటంటే 3 దగ్గర గన్నులు ఉన్నాయి అని చెప్పి అంటాడు. ఈ డిటెక్టివ్ డౌట్ వచ్చేస్తుంది 3 ఏంటి అని చెప్పేసి. లేదని చెప్పేసి మనోడు మళ్ళీ మాట మార్చి ఇంకోటి చెప్తాడు అనమాట. దాంతో డిటెక్టివ్ కి అర్థం అవుతుంది మొత్తానికి ఇక్కడ ఏదో జరిగింది అని చెప్పేసి. ఆ తర్వాత కర్ట్ ఏం చేస్తాడంటే ఒక ఇంటికి వెళ్తాడనమాట. వెళితే అక్కడ భార్య భర్తలు ఉంటారు. ఆ భార్య కర్టన్ చూసి షాక్ అయిపోతుంది, అందులో నవ్వుతుంది అనమాట.
ఎందుకంటే ఆవిడ ఇంతకు ముందు మనోడు భార్య అనమాట. బేసికల్ గా కరెక్ట్ జైలుకి వెళ్ళాడు, శిక్ష అనుభవించడం చెప్పి అన్నాం కదా, మనోడు ఒక మనిషిని చంపేసి జైలుకి వెళ్ళాడు అనమాట. అలా వెళ్ళిన తర్వాత కరెక్ట్ వాళ్ళ భార్య వేరే అతను పెళ్లి చేసుకుని తన కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింది. కాకపోతే మనోడు ఇక్కడ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళ ఇంట్లో తన సూట్ కేసు ఒకటి ఉంటుంది అనమాట. ఆ సూట్ కేసు కోసం ఇప్పుడు వచ్చాడు. అంతేకాకుండా ఆ సూట్ కేసు తీసుకొని ఇక మీద నేను ఇక్కడికి రాకపోవచ్చు, ఎందుకంటే మరికొన్ని రోజుల్లో ఈ ఊరు వదిలిపెట్టి వేరే ఊరు వెళ్ళిపోతాను, ఇంకా అక్కడే నా జీవితం మొత్తం గడిపేస్తాను, ఇక్కడికి రానని చెప్పేసి ఆ సూట్ కేసు తీసుకొచ్చి కారు డిక్కీలో పెట్టుకుంటాడు. అందులోను ఆ కారు డిక్కీలోనే కోడ్ బుక్ ఉంటుంది అనమాట. ఆ బుక్ ఎవరిదో కాదు, వాట్కిన్స్ అనే గ్యాంగ్స్టర్ ఉంది కదా, బ్లాక్ గ్యాంగ్స్టర్, అతని దగ్గర కరెక్ట్ దొంగతనం చేశాడు కదా బుక్, ఆ బుక్కే ఈ బుక్. కాకపోతే ఈ కరెక్ట్ ఈ రొనాల్డో ఇద్దరు వేసుకునే మాస్టర్ ప్లాన్ ఏంటంటే మనం ఇక్కడ ఉంటే ఖచ్చితంగా మనల్ని చంపేస్తారు, కాబట్టి మనం వేరే ఊరు వెళ్ళిపోవాలి, అందులో నేను వెళ్ళిపోవాలని చెప్పేసి, అది కూడా ఒట్టి చేతులతో వెళ్ళను నేను, నాకు డబ్బులు బాగా అవసరం, కాబట్టి లాస్ట్ గా ఒకే ఒక్క పని చేద్దాం, ఆ వచ్చే డబ్బులతో మన ఇద్దరు లైఫ్ సెటిల్ అయిపోవాలని చెప్పేసి ఇద్దరు మాస్టర్ ప్లాన్ వేసుకొని ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు. ఆ తర్వాత వీళ్ళిద్దరు ఒక టెలిఫోన్ బూత్ దగ్గరికి వెళ్తారు. కట్ చేస్తే మరోవైపు మ్యాట్ వాళ్ళ ఇంటిని చూపిస్తారు. అక్కడ డిటెక్టివ్ ఏం చేస్తాడంటే మ్యాట్ తో మాట్లాడి సరే నేను వెళ్తానని చెప్పేసి ఆయన వెళ్ళిపోతూ ఉంటాడు. కరెక్ట్ గా అదే సమయంలో మ్యాట్ కి కాల్ వస్తుంది. కాల్ చేసింది ఎవరు కాదు, కరెక్ట్ అనమాట. కరెక్ట్ కి ఫోన్ చేసి అర్జెంట్ గా చోటకు రా అని చెప్పేసి అంటంతో వెంటనే మ్యాట్ కూడా తన కుటుంబాన్ని పక్కింటి వాళ్ళకి అప్పచెప్పి, ఎందుకంటే ఇప్పుడు ఇంట్లో ఉంటే ఎవడో చేంజ్ చేస్తాడని చెప్పి భయం వచ్చింది కదా, అందుకని పక్కింట్లో పెట్టేసి నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్పేసి భార్య పిల్లలకు చెప్పి మ్యాట్ వెంటనే కారులో బయలుదేరతాడు. అలా మ్యాట్ హడావుడిగా కారులో వెళ్తున్నప్పుడు ఆ డిటెక్టివ్ చూస్తాడు. మరోవైపు మ్యాట్ ఏమో హడావుడిగా కరెక్ట్ దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత కరెక్ట్ వాళ్ళ కారులో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత మనోడు ఏమంటాడంటే మీ బాస్ దగ్గర ఉన్న ఆ డాక్యుమెంట్స్ నాకు కావాలి, కాబట్టి ఆయన అడ్రస్ చెప్పని చెప్పి అంటంతో ఇక చేసేది ఏం లేక మ్యాట్ కూడా కరెక్ట్ తో కలిసి వాళ్ళ బాస్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వీళ్ళ ముగ్గురు ఏం చేస్తారంటే ఈ సినిమా స్టార్టింగ్ లో మ్యాట్ వాళ్ళ ఇంటికి ఎలాగైతే మొహాలకి మాస్క్ వేసుకొచ్చి అందరికి గన్నుగురు పెట్టారో అలాగే ఈ మ్యాట్ వాళ్ళ బాస్ ఇంటికి కూడా కరెక్ట్ రొనాల్డో వీళ్ళిద్దరు వెళ్తారు. వాళ్ళతో పాటు మ్యాట్ కూడా వెళ్తాడు. లోపలికి వెళ్ళిన తర్వాత రొనాల్డో ఏం చేస్తాడంటే బాస్ వాళ్ళ వైఫ్ కి గన్నుగురు పెట్టి కిందే ఉంటాడు. అంతేకాకుండా కరెక్ట్ ఆ తర్వాత మ్యాట్ మాత్రం ఆ బాస్ దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత డాక్యుమెంట్స్ ఇవ్వమని చెప్పేసి మ్యాట్ అడుగుతాడు. అడిగిన వెంటనే డాక్యుమెంట్స్ ఇచ్చేస్తారా ఏంటి, దాంతో ఆయన కూడా నేను ఇవ్వనంటాడు. వెంటనే మ్యాట్ ఏం చేస్తాడంటే వాడిని పెచ్చ కొడతాడు. కొట్టిన తర్వాత ముసలాన్ని పాపం చేసేది ఏం లేక డాక్యుమెంట్స్ ఇస్తాడు. అవి తీసుకుని వాళ్ళు అక్కడ నుంచి బయటకు వచ్చేస్తారు. కాకపోతే ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ మ్యాట్ వాళ్ళ బాస్ ఉన్నాడు కదా, ఆయన భార్య పైకి పరిగెత్తుకుంటూ వచ్చి తన భర్తకు చెప్తుంది అనమాట మనం పోలీస్ కంప్లైంట్ ఇద్దామా అని చెప్పేసి. కానీ ఆయన ఏమంటాడంటే వద్దు ఆ తప్పు అస్సలు చేద్దని చెప్పేసి అంటాడు. కట్ చేస్తే మరోవైపు మ్యాట్ వాళ్ళ కొడుకుని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళేంటి పక్కింట్లో ఉంటున్నారు కదా, వాళ్ళందరూ ఏంటంటే గందరగోళంగా ఉండి ఏది పడితే అది మాట్లాడుకుంటూ ఉంటారు. దాంతో మ్యాట్ వాళ్ళ కొడుకు చిరాకు వచ్చేసి బయటకు వస్తాడు. బయటకు వచ్చి చూస్తే అక్కడ డిటెక్టివ్ ఉంటాడు. డిటెక్టివ్ ఏం చేస్తారంటే ఏదో ముగ్గురు దగ్గర గన్లు ఉన్నాయని చెప్పి అన్నావు కదా అని చెప్పేసి అంటంతో ఫస్ట్ మ్యాట్ కొడుకు ఏం చేస్తారంటే అది కాదండి ఏదో అలా అనేసానని చెప్పేసి అంటాడు. కానీ చివరికి వాళ్ళ నాన్నగారితో తప్పేం లేదని చెప్పేసి చెప్పాలని చెప్పేసి ఆ ఇంటెన్షన్ తో జరిగింది మొత్తం చెప్తాడు. ఇలా ముగ్గురు వచ్చారు గనులతో అని చెప్పేసి మొత్తం చెప్తాడు. దాంతో అప్పుడు ఆ డిటెక్టివ్ కి అసలు ఏం జరిగిందో తెలుస్తుంది అనమాట. అంటే వాళ్ళలో వాళ్ళే కాల్చుకున్నారని చెప్పేసి. కట్ చేస్తే మరోవైపు రొనాల్డోని చూపిస్తారు. బేసికల్ గా వీళ్ళు ఆ బాస్ దగ్గర నుంచి డాక్యుమెంట్ తెచ్చుకున్నారు కదా, ఆ డాక్యుమెంట్స్ అన్ని ఓపెన్ చేసి చూస్తే అందులో రకరకాల డయాగ్రామ్స్ దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఏంటంటే ఇది అని చెప్పేసి రొనాల్డో మ్యాట్ ని అడుగుతాడు. కానీ మ్యాట్ ఏమంటాడంటే నేను ఆ కంపెనీలో క్యాషియర్ నే తప్ప నాకేం తెలియదండి అని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత కరెక్ట్ ఈ రొనాల్డో ఇద్దరు కలిసి ఎక్కడైతే మ్యాట్ ని కారు ఎక్కించుకున్నారో అక్కడే డ్రాప్ చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత మ్యాట్ ఏం చేస్తాడంటే పక్కింట్లో తన ఫ్యామిలీ ఉంది కదా, అందుకని వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు ఏమో ఫోన్ లిఫ్ట్ చేయరు. ఆ తర్వాత తను ఒక హోటల్ రూమ్ కి వెళ్తాడు. వెళ్ళి చూస్తే అక్కడ తన గర్ల్ ఫ్రెండ్ సెక్రటరీ ఉంటుంది అనమాట. అంటే ఆ బాస్ దగ్గర పని చేస్తుంది కదా సెక్రటరీ, ఆ అమ్మాయి ఉంటుంది. వీళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఒక భయంకరమైన విషయం బయటపడుతుంది. అదేంటంటే ఈ మ్యాట్ వాళ్ళ బాస్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయన్న సంగతి ఫస్ట్ సెక్రటరీ తెలుసు అనమాట. అవి చాలా వాల్యుబుల్ అనే సంగతి కూడా అమ్మాయికి తెలుసు. దాంతో మ్యాట్ అని పిలిచి మనం ఆ డాక్యుమెంట్స్ ని బయట అమ్మేసుకొని ప్రశాంతంగా లైఫ్ లో సెటిల్ అయిపోదాం, ఎక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ప్లాన్ వేసింది. దానికి మ్యాట్ కూడా సరే అన్నాడు. ఆ తర్వాత బేరం కూడా మాట్లాడాడు. కానీ మనం తప్పు చేస్తున్నాము, మనం ఎక్కడైతే పని చేస్తున్నామో అక్కడే మనం అన్యాయం చేస్తున్నాం అని చెప్పేసి మ్యాట్ కి వద్దనిపించేసి ఆ డీల్ ని క్యాన్సిల్ చేసుకున్నాడు. కానీ బేరం మాట్లాడిన తర్వాత ఇన్ఫర్మేషన్ బయటికి వెళ్ళిపోయింది కదా, మరి బయటికి వెళ్ళిపోయినప్పుడు బయట ఉన్న వాళ్ళు సైలెంట్ గా ఉంటారా? వాళ్ళు ఏం చేశారంటే కరెక్ట్ ని రొనాల్డోని పెట్టి ఈ బాస్ దగ్గర ఉన్న డాక్యుమెంట్లు దొంగతనం చేయాలని చూశారు. అది జరిగింది. కట్ చేస్తే మరోవైపు కర్టన్ చూపిస్తారు. మనోడు ఏంటంటే ఆ డాక్యుమెంట్ ని చూసి ఏం అర్థం కాక అందులోనూ మనోడికి ఒక ఆలోచన వస్తుంది. అదేంటంటే ఈ దొంగతనం వెనకాల అంటే ఈ డాక్యుమెంట్ దొంగతనం వెనకాల ఫ్రాంక్ అలాగే వాట్కిన్స్ వీళ్ళిద్దరు ఉన్నారని చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఉంది కదా, ఆ హోటల్ అతను చెప్పాడు కదా వాళ్ళిద్దరు ఉన్నారని చెప్పేసి. దాంతో తానేం చేస్తాడంటే రొనాల్డో చెప్తాడు, చూడు ఫ్రాంక్ గారితో డీల్ మాట్లాడు, ఎందుకంటే ఇందులో వాడు కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా, $50,000 ఇచ్చేస్తే డాక్యుమెంట్స్ ఇచ్చేస్తామని చెప్పేసాను, వచ్చిన తర్వాత చిరుసగం డబ్బులు తీసుకుని హ్యాపీగా బతికేయచ్చు అని చెప్పడంతో రొనాల్డో ఏమంటాడంటే నువ్వు అన్నావు బాగానే ఉంది, అక్కడికి వెళ్ళిన తర్వాత మరి డాక్యుమెంట్లు ఏం చెప్పేసి నన్ను అడుగుతారు కదా, నేనేం చేయాలని చెప్పేసి అంటంతో కరెక్ట్ ఏం చేస్తాడంటే వెంటనే ఆ డాక్యుమెంట్స్ ని రెండుగా చింపేస్తాడు. సో దాంతో ఒక మొక్క మనోడి దగ్గర
ఉంటుంది, ఇంకో మొక్క రొనాల్డో దగ్గర ఉంటుంది. ఆ మొక్క తీసుకొని రొనాల్డో ఫ్రాంక్ దగ్గరికి బయలుదేరి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఫ్రాంక్ కూడా తలుపు తీస్తాడు. తీసిన తర్వాత ఫ్రాంక్ వాళ్ళ భార్య బయటకు వస్తుంది. ఇక్కడ ఒక హైలైట్ విషయం ఏంటంటే ఈ ఫ్రాంక్ వాళ్ళ భార్య ఉంది కదా, ఆవిడ ఎవరో కాదు, ఈ రొనాల్డో కూడా గర్ల్ ఫ్రెండ్ అనమాట. ఈ సినిమా స్టార్టింగ్ లో వీడిని కలవడానికి వచ్చింది కదా ఆ అమ్మాయి ఈ అమ్మాయి, కాకపోతే ఈ విషయం ఫ్రాంక్ కి తెలియదు. కట్ చేస్తే మరోవైపు కర్ట్ చూపిస్తారు. మనోడు ఏం చేస్తాడంటే బ్లాక్ గ్యాంగ్స్టర్ ఉంది కదా అతని అసిస్టెంట్ కి ఫోన్ చేసి నా దగ్గర రొనాల్డో ఉన్నాడు, అంతేకాకుండా కోడ్ బుక్ కూడా మీకు ఇచ్చేస్తాను, అంతా కలిపి ఒక $50,000 ఇచ్చేస్తే నేను ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతానని చెప్పేసి అంటంతో ఆ అసిస్టెంట్ గారు కూడా వెళ్ళి ఆ గ్యాంగ్స్టర్ చెప్తాడు. దాంతో ఆయన కూడా ఒప్పుకుంటాడు డీల్ కి. కట్ చేస్తే మరోవైపు ఫ్రాంక్ ని రొనాల్డోని చూపిస్తారనమాట. వీళ్ళిద్దరు క్యాజువల్ గా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు ఫ్రాంక్ అడుగుతాడు నీకు నా భార్యకి ఏమైనా సంబంధం ఉందా అని చెప్పేసి. దాంతో మనోడు మొదట్లో కొంచెం అటు ఇటుగా మాట్లాడినా చివరికి ఒప్పుకుంటాడు అనమాట, అవును ఉందని చెప్పేసి. సరే పక్కన పెట్టని చెప్పేసి డాక్యుమెంట్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు రొనాల్డో ఏమంటాడంటే నువ్వు నాకు అడిగినంత డబ్బు ఇస్తానంటే నీకు ఆ డాక్యుమెంట్లు ఇస్తాను, అందులోనూ వాట్కిన్స్ అని చెప్పేసి ఒక బ్లాక్ గ్యాంగ్స్టర్ ఉంది కదా అతనికి సంబంధించిన కోడ్ బుక్ కూడా నా దగ్గర ఉంది, ఆ కరెక్ట్ గా చంపేస్తాను, ఆ తర్వాత డాక్యుమెంట్ నీకు ఇచ్చేస్తాను, కోడ్ బుక్ కూడా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు కొంచెం ఎక్కువ డబ్బులు ఇస్తే చాలని చెప్పేసి అంటంతో ఫ్రాంక్ కూడా ఒప్పుకుంటాడు సరే అని చెప్పేసి. చూసారా ఒకరికి తెలియకుండా ఒకడు ఎంత బాగా డీల్ మాట్లాడుకుంటున్నారు. కట్ చేస్తే మరుసటి రోజు కర్ట్ అలాగే రొనాల్డో ఇద్దరు ఒక హోటల్లో కూర్చుంటారనమాట. ఎందుకంటే వీళ్ళ దగ్గరికి ఫ్రాంక్ వస్తాడు. వచ్చిన తర్వాత డబ్బులు ఇచ్చేసి ఆ డాక్యుమెంట్ తీసుకెళ్తాడు. యాజ్ ఇట్ ఈస్ గా ఫ్రాంక్ వస్తాడు. వచ్చిన తర్వాత కర్ట్ మాత్రం ఇంకా ఎక్కువ డబ్బులు కావాలి అని చెప్పేసి అంటాడు. ఎందుకంటే మనోడు బ్యాగ్ నుండి డబ్బులు తెస్తాడు, కానీ ఇంకా ఎక్కువ కావాలని చెప్పి అంటంతో రొనాల్డో షాక్ అయిపోతాడు. ఎందుకంటే మాట్లాడొచ్చింది మనోడు కదా, అదేంటి డబ్బులు పెంచావు అని చెప్పి అంటంతో ఇప్పుడు అంతే పెంచుతాను నీకెందుకని చెప్పేసి ఎక్కువ డబ్బులు ఇచ్చి తీసుకెళ్ళని చెప్పి అంటంతో సడన్ గా అక్కడికి డగ్గుగాడు వస్తాడు అనమాట. వచ్చేసి డాక్యుమెంట్స్ ఇవ్వండి అని చెప్పేసి అంటాడు. దాంతో కర్ట్ కోపం వచ్చేసి గన్ను తీస్తాడు. చూస్తే హోటల్ నిండా గన్నులు పట్టుకుని జనం ఉంటారు. ఒక పెద్ద షూట్అవుట్ జరుగుతుంది. దాంతో ఫ్రాంక్ అక్కడ నుంచి పారిపోతాడు. అదే సమయంలో ఈ రొనాల్డో ఏం చేస్తారంటే ఫ్రాంక్ తీసుకొచ్చిన బ్యాగ్ చూసాడు అనమాట. అందులో డబ్బులు ఉంటాయి కదా తీసుకెళ్లిపోదామని చూస్తే అందులో ₹1 కూడా ఉండదు. దాంతో రొనాల్డో షాక్ అయిపోతాడు. ఒరే ఫ్రాంక్ గా ఎంత మోసం చేసిరా నువ్వు అని చెప్పేసి. ఇంకోవైపు కర్ట్ ఏం చేస్తాడంటే ఫ్రాంక్ ను పట్టుకుని పిచ్చ కుట్రు కొడతా ఉంటాడు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ తీసుకెళ్లి వీడు ఖచ్చితంగా వేరే వాళ్ళకి ఇవ్వాలి కదా ఈ ఫ్రాంక్ గాడు, వాటితో వాడిని చేసుకుంటాడు, నువ్వు ఎవరికి ఇవ్వాలనుకున్నావు, నిన్ను పైనుంచి ఆపరేట్ చేస్తాను వాడు ఎవడు అని చెప్పేసి పట్టుకొని పిచ్చ కుట్రు కొడతాడు. ఆ తర్వాత తనని డిక్కీలో పడేస్తాడు. ఆ తర్వాత కర్ట్ ఏం చేస్తాడంటే స్మిత్ అని ఒక అతనికి ఫోన్ చేస్తాడు. అతను ఎవరో కాదు, ఈ సినిమా స్టార్టింగ్ లో ప్లాన్ ఏంటి మ్యాట్ అలాగే మ్యాట్ గడి గర్ల్ ఫ్రెండ్ సెక్రటరీ ఇద్దరు కలిసి ఈ డాక్యుమెంట్ దొంగతనం చేసి వేరే వాళ్ళు ఒక అతనికి ఫోన్ చేసి అమ్మేస్తామని చెప్పన్నారు కదా, అతను ఎవరో కాదు ఈ స్మిత్ గడే అనమాట. దాంతో ఈ కర్ట్ ఏం చేస్తాడంటే ఈ స్మిత్ కు ఫోన్ చేసి ఆ డాక్యుమెంట్స్ మా దగ్గర ఉన్నాయి $1,00,000 అని చెప్పేసి అంటంతో మీ దగ్గర ఉన్నాయని చెప్పి నమ్మకం ఏంటని చెప్పేసి అంటాడు. దాంతో డాక్యుమెంట్ లో ఉన్న కొంచెం ఇన్ఫర్మేషన్ ని ఈ కర్ట్ గడు చదువుతాడు అనమాట. దాంతో అతనికి నమ్మకం కుదురుతుంది, ఖచ్చితంగా నేను కొంటాను, పలానా హోటల్ రండి అని చెప్పేసి అడ్రస్ టైం చెప్తాడు అనమాట. ఇదిలా ఉంటే వీళ్ళిద్దరు కార్ దగ్గరకు వచ్చి చూస్తే ఆ ఫ్రాంక్ గడు తప్పించుకొని పారిపోయి ఉంటాడు. దాంతో కర్ట్ ఏమంటాడంటే పోతే పని వాడితో మనకేం పడుందని చెప్పేసి అంటాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు ఫ్రాంక్ ని చూపిస్తారు. మనోడు ఏంటంటే చావు బతుకుల మధ్య ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చి చూస్తే తన భార్య బాగా దెబ్బలతో ఉంటుంది అనమాట. ఎందుకంటే మనోడు డాక్యుమెంట్ కొందామని వచ్చేటప్పుడు తన భార్యని పిచ్చి కొట్టుడు కొట్టాడు. ఎందుకు తనని కాదని చెప్పేసి రొనాల్డో గారితో రిలేషన్ ఉంది కదా అందుకని పిచ్చ కొట్టుడు కొట్టాడు. అందుకని తానేమో ఒంటి నిండా దెబ్బలతో ఉంది. అదే సమయంలో ఫ్రాంక్ గడు ఇంట్లోకి రావడంతో ఆవిడ కోపం వచ్చేసి గన్ను తీసుకొని ఆ ఫ్రాంక్ గాని అక్కడే కాల్చి చంపేస్తుంది. కట్ చేస్తే మరోవైపు కర్ట్ ని రొనాల్డోని చూపిస్తారనమాట. వాళ్ళిద్దరు ప్రశాంతంగా పడుకొని మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు కర్ట్ ఏమంటాడంటే నాకెందుకు ఈ స్మిత్ గాడికి మనం దీన్ని నమ్మటం కన్నా వీడి పైన ఉన్నోడు కమ్మితే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా అని చెప్పేసి అంటంతో రొనాల్డో ఏమంటాడంటే ఆశకి అద్దుండాలి బాబు అని చెప్పేసి అంటాడు. సరే నీకు ఆశ లేదనుకో నాకు ఆశ ఉందని చెప్పేసి అంటంతో అలా కాదు మనం రిస్క్ లో కిందకి వెళ్ళటం అని చెప్పేసి అంటాడు. కానీ ఈ కర్ట్ ఏమంటాడంటే కాదు మనం పైవాడి కమ్మితే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి కదా, ఈ మధ్యలో బ్రోకర్ గా ఎందుకని చెప్పేసి డైరెక్ట్ గా కర్ట్ ఏం చేస్తాడంటే రొనాల్డోతో కలిసి మళ్ళీ మ్యాట్ వాళ్ళ బాస్ ఇంటికి వెళ్తాడు. ఎందుకంటే ఆయన కొట్టి ఆయన దగ్గర ఉన్న డాక్యుమెంట్ దొంగతనం చేసినా కూడా ఇప్పటికీ పోలీసు దగ్గరికి వెళ్ళలేదు కదా, అందుకని కరెక్ట్ మళ్ళీ వీడు ఎంత కొట్టినా పోలీసు దగ్గరికి వెళ్ళడని చెప్పేసి అతని దగ్గరికి వెళ్ళి నీ పై అధికారి ఎవడో చెప్పు, నీ బాస్ ఎవడో చెప్పు అని చెప్పి అంటంతో మనోడు ఫస్ట్ మాట్లాడు. మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ గా కొట్టేసరికి అతను అడ్రస్ చెప్తాడు, పలానా హోటల్లో ఉంటాడని చెప్పేసి అంటంతో అక్కడ నుంచి కరెక్ట్ బయటకు వచ్చేస్తాడు. సో బేసికల్ గా ఇప్పుడు స్మిత్ కలవమన్నాడు కదా ఒక హోటల్లో, అదే హోటల్లో మ్యాట్ వాళ్ళ బాస్ వాళ్ళ పై అధికారి ఉంటాడు, అంటే బిగ్ బాస్ అనమాట. సో అందరూ ఒకే హోటల్ ఉన్నారు కదా అని చెప్పేసి అక్కడికి కర్ట్ ప్లస్ రొనాల్డో ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత మ్యాట్ వాళ్ళ బాస్ కి పైన ఇంకో బిగ్ బాస్ ఉన్నాడు కదా అతన్ని మీట్ అవుతాడు. అతన్ని ఎవరో కాదు ప్రపంచంలోనే ఖరీదైన కార్లు అమ్మే ఒక కార్ల కంపెనీ ఓనర్ అనమాట. అందులోనూ వీళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్ ఏదో చిన్న చితక డాక్యుమెంట్ కాదు, మామూలుగా కారులో పొగొస్తూ ఉంటుంది కదా అలా పొగ రాకుండా 1954 లోనే ఒక ఫిల్టర్ ని కనిపెట్టారనమాట. అది కూడా ఫ్రెంచ్ మెకానికల్ ఇంజనీర్. సో కాకపోతే ఆ ఫిల్టర్ కనుక ఇప్పుడు బయటకు వస్తే ఆల్రెడీ పొగతో నడిచే
వాళ్ళన్నిటికీ మార్కెట్ తగ్గిపోతుంది, కొన్ని వందల కోట్ల రూపాయల నష్టం కలుగుతుందని చెప్పేసి ఈ డాక్యుమెంట్ ఎక్కడికి బయటికి రాకుండా కాపాడుతూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు ఈ డాక్యుమెంట్ బయటకు వచ్చిందనుకో, సో పొగ లేకుండా కార్లు అమ్ముతున్నారని చెప్పేసి అవి కొంటారు కదా, ఇప్పుడు మిగతా తయారు చేసిన కార్లని ఎవడు కొనడు కదా. దాంతో ఈ బిగ్ బాస్ గాడు ఈ డాక్యుమెంట్ కొనడానికి ప్లాన్ వేశాడు. అదండి సంగతి. ఆ తర్వాత ఈ బిగ్ బాస్ కూడా వీళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఆ డబ్బులు వీళ్ళు పంచుకుంటారు, సగం సగం చేసుకుంటారు, ఎంతగానో ఆనందపడతారు. ఎందుకంటే బాగా డబ్బులు వస్తున్నాయి కదా. కరెక్ట్ గా అదే సమయంలో ఆ హోటల్ కి స్మిత్ వస్తాడు. ఎందుకంటే వీళ్ళు స్మిత్ తో ఆల్రెడీ డీల్ మాట్లాడుకున్నారు కదా. అతనేమో $1.5 lakh తో వస్తాడు. కాకపోతే అదే సమయానికి వాట్కిన్స్ ఉన్నాడు కదా, అంటే బ్లాక్ గ్యాంగ్స్టర్, అతని మనుషులు ఆ స్మిత్ దగ్గరకు వచ్చి డబ్బులు తీసుకొని మనోడిని చంపకుండా వదిలేస్తారు. సో దాంతో బతికున్నాను చాలరా బాబు అని చెప్పేసి అక్కడ నుంచి బయటకు వచ్చేస్తాడు. మరోవైపు కర్ట్ అలాగే రొనాల్డో ఇద్దరు ఆ బిగ్ బాస్ ఇచ్చిన డబ్బుల్ని లెక్కేసుకొని షేర్ చేసుకుంటూ ఉంటారు. కరెక్ట్ గా అదే సమయంలో బయట బెల్ బాయ్ వచ్చేసి తలుపు కొడతాడు. దాంతో వీళ్ళు తలుపు తీస్తారు. కానీ వాడి వెనకాల బ్లాక్ గ్యాంగ్స్టర్ ఉంటాడు. సో దాంతో కర్ట్ ఏమంటాడంటే, చూడండి రొనాల్డోని మీకు అప్పచెప్పేశాను కాబట్టి నా పని అయిపోయిందని చెప్పేసి అంటంతో ఆ బ్లాక్ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే, ఒరే రొనాల్డో నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి అంటాడు. అందులోను బిగ్ బాస్ దగ్గర ఉన్న డబ్బులు కూడా తీసుకోడు, కేవలం కర్ట్ని మాత్రమే తీసుకుంటారు. ఈ గ్యాప్ లో రొనాల్డో ఏంటంటే బతికి బయటపడిపోయాయని చెప్పేసి డబ్బులతో హ్యాపీగా అక్కడ నుంచి జంప్ అయిపోతాడు. డైరెక్ట్ గా అదే హోటల్లో ఉన్న ఒక రూమ్ లోకి వస్తాడు. వచ్చి చూస్తే ఫ్రాంక్ వాళ్ళ భార్య ఉంది కదా, అంటే రొనాల్డో గడి గర్ల్ ఫ్రెండ్, ఆ అమ్మాయి కూడా ఇక్కడే ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ డబ్బు చూసి ఇంత డబ్బు మన జీవితంలోకి వచ్చిందని చెప్పేసి ఎగిరి గంతులు వేస్తూ ఉంటారు. కట్ చేస్తే మరోవైపు కర్టన్ చూపిస్తారు. మనోడిని ఆ బ్లాక్ గ్యాంగ్స్టర్ తీసుకెళ్తున్నప్పుడు సడన్ గా అక్కడికి డిటెక్టివ్ వస్తాడు. వచ్చిన తర్వాత కర్ట్ గడి గురించి నాకు మొత్తం తెలుసు అని చెప్పి అనడంతో ఆ గ్యాంగ్స్టర్ ఏమంటాడంటే, చూడు వాడు నా చేతుల్లోనే చావాలి, నీకు ఎంత కావాలి డబ్బులు అని చెప్పి అనడంతో ఒక అమౌంట్ డిమాండ్ చేస్తాడు. ఆ డబ్బులు ఇచ్చేసి డిటెక్టివ్ ని అక్కడి నుంచి పంపించేస్తారు. ఆ తర్వాత ఆ గ్యాంగ్స్టర్ ఏం చేస్తారంటే కర్ట్ దగ్గర ఉన్న కోడ్ బుక్ తీసుకుని తనని డిక్కీలో వేసుకొని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతూ ఉంటారు. మరోవైపు రొనాల్డోని తన గర్ల్ ఫ్రెండ్ చూపిస్తారు. వాళ్ళిద్దరు వెళ్తున్నప్పుడు వెనకాల ఎవరు ఫాలో అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. దాంతో వాళ్ళు స్పీడ్ గా వెళ్ళిపోయి ఒక నది పక్కన ఆగుతారు. దాంతో వాళ్ళకి అర్థమయ్యేది ఏంటంటే వాళ్ళని ఎవరు ఫాలో అవ్వట్లేదు. వాళ్ళు కొంచెం భయపడ్డారు. ఎందుకంటే ఎవరి దగ్గర డబ్బులు ఉంటే ఆ మాత్రం భయం ఉంటుంది. కానీ ఈ రొనాల్డో గడి గర్ల్ ఫ్రెండ్ ఏం చేస్తుందంటే ఒక గన్ను తీసుకుని రొనాల్డో గారిని అక్కడే చంపవతలు పడేస్తుంది. ఎందుకంటే వీళ్ళిద్దరు అఫేర్ గురించి ఫ్రాంక్ కి చెప్పింది. ఆ ఫ్రాంక్ గడి దగ్గర చాలా మంది మనుషులు ఉన్నారు. ఇప్పుడు ఒకవేళ వాళ్ళందరూ వెతుక్కుంటూ వచ్చి వీళ్ళని చంపేస్తారని చెప్పేసి ఈయన్ని చంపేసి ఆ డబ్బులతో ప్రశాంతంగా బతికేద్దామని చెప్పేసి రొనాల్డో గడి గర్ల్ ఫ్రెండ్ రొనాల్డో గారిని చంపేసింది. కానీ ఇక్కడ విధి ఆడిన వింత నాటకం ఏంటంటే రొనాల్డో గడి గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి ఒక పోలీస్ ఆఫీసర్ వస్తాడు. వచ్చిన తర్వాత ఈ అమ్మాయిని భయపెట్టి ఆ అమ్మాయి దగ్గర ఉన్న సూట్ కేసు తీసుకుని ప్రశాంతంగా నవ్వుకుంటూ వెళ్ళిపోతాడు. దాంతో కట్టుకున్న మొగుడిని ఇంట్లో చంపింది, బాయ్ ఫ్రెండ్ గారినేమో కారులో చంపింది, చేతిలో ఉన్న డబ్బులేమో పోలీసు తీసుకెళ్లిపోయాడు. అందుకని రోడ్డు మీద నుంచో ఆలోచిస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే మరోవైపు కర్టన్ చూపిస్తారు. మనం ఆల్రెడీ కారులో వేసుకున్నారు కదా, వాళ్ళు కారులో వేసుకుని ఎక్కడికో తీసుకెళ్లిపోయారు. తీసుకెళ్లిన తర్వాత ఒక చోట డిక్కీ ఓపెన్ చేసి కర్ట్ ని బయటకు తీసుకొస్తారు. తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు కర్ట్ వీళ్ళకి ఫోన్ చేసి ఒక విషయం చెప్పాడు కదా, మీకు రొనాల్డోని అప్పు చెప్తాను, మీకు కోడ్ బుక్ ఇచ్చేస్తానని చెప్పేసి. సో తను చెప్పినట్టు ఇచ్చాడు కదా, అందుకని తనను చంపకుండా నిజం చెప్పాలంటే ఆ వాట్కిన్సే కర్టన్ కాపాడి వేరే ఊర్లో తీసుకొచ్చి వదిలిపెట్టాడు. పెట్టిన తర్వాత తనకు కొంత డబ్బులు ఇచ్చేసి ఇక మీద ఆయన ప్రశాంతంగా బతుకని చెప్పేసి తనని పంపించేస్తాడు. ఎందుకంటే పాప మనోడు ఆల్రెడీ జైల్లో శిక్ష అనుభవించి వచ్చాడు. అందులోనూ కోడ్ బుక్ తిరిగి ఇచ్చేసాడు. ఇంకా ముఖ్యంగా రొనాల్డోని అప్పగించాడు. మరి ముఖ్యంగా డాక్యుమెంట్స్ కూడా దొరికినాయి. ఇంకెందుకులే అని చెప్పేసి హీరోని చంపకుండా ఆ గ్యాంగ్స్టర్ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. కరెక్ట్ ఏమో కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తాడు. ఇంతటితో సినిమా అయిపోతుంది. ఏది ఏమైనా సరే పూరి జగన్నాథ్ గారు చెప్పినట్లు మనుషులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సినిమా చూసిన తర్వాత నాకు అదే అర్థమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అంతేకాకుండా ఇప్పటికీ మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. బాయ్.